రవిరాజ జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఆయుర్దాయం ఎంతకాలం జీవిస్తారనే విషయం పైన మనం మాట్లాడుకుందాం. సాధారణంగా చూసినట్లయితే 4 రకాల ఆయుర్దాయ యోగాలు జాతకంలో చూడవచ్చు. ఒకటి అల్పాయుర్దాయం. ఎవరైతే పుట్టిన తర్వాత నుంచి 33 సంవత్సరాల లోపల ప్రమాదవశాత్తు కానీ అనారోగ్యశాత్తు కానీ మరణిస్తున్నారో వాళ్ళందరూ కూడా అల్పాయుర్దాయ జాతకులుగా తెలుసుకోవచ్చు. ఇంకొక చూసినట్లయితే అల్ప మధ్యమ ఆయుర్దాయము. ఎవరైతే పుట్టిన తర్వాత నుంచి 33 సంవత్సరాలు దాటిన తర్వాత వరకు బతికి, అంటే 33 సంవత్సరాల నుండి 45 మధ్యలో మరణిస్తున్నారు, అంటే 35 దాటిన తర్వాత, అంటే 34 నుంచి 49 మధ్యలో ఎవరైతే మరణిస్తున్నారో వారిని మనము అల్ప మధ్యమ ఆయుర్దాయానికి చెందిన వారిగా చెప్పవచ్చు. ఎవరైతే 49 సంవత్సరాల నుంచి 65 ఇయర్స్ మధ్యలో మరణిస్తున్నారు, 65 సంవత్సరాల మధ్య మరణం కలుగుతుందో వారిని మనము దీర్ఘ మధ్యమ ఆయుర్దాయ యోగ జాతకులుగా చెప్పవచ్చు. ఎవరైతే 65 నుంచి 85 మధ్య మరణిస్తున్నారు, 65 to 85 మధ్యలో ఎవరైతే మరణిస్తున్నారో వారిని మనము దీర్ఘాయుర్దాయ యోగ జాతకులుగా చెప్పవచ్చు. అంటే దీర్ఘాయుర్దాయగా పడింది అని అర్థం. ఇక ఎవరైతే 85 సంవత్సరాల పైపడి 120 సంవత్సరాల మధ్య వరకు జీవిస్తున్నారో వారిని పూర్ణ ఆయుర్దాయ జాతకులుగా మనం చెప్పవచ్చు. సాధారణంగా మనం ఒక జాతక చక్రం చూసినప్పుడు ఎవరి జాతకంలో లగ్నాధిపతి బలంగా ఉండి, లగ్నం బలంగా ఉండి, లగ్నాధిపతి గురువుతో చేరి ఉంటాడు, అలాంటి జాతకులలో ఎక్కువగా మనము పూర్ణ ఆయుర్దాయం చూడవచ్చు. ఎవరి జాతకంలో గురువు బలవంతుడే లగ్నంలో ఉంటారో వారి జాతకంలో కూడా దీర్ఘాయుర్దాయం చూడవచ్చు. ఎవరి జాతకంలో అష్టమ స్థానాధిపతి బలంగా ఉంటాడో వారి జాతకంలో కూడా దీర్ఘాయుర్దాయం మనం చూడవచ్చు. అష్టమాధిపతి బలము, లగ్నాధిపతి బలము చాలా ముఖ్యము ఆయుర్దాయ విషయంలో. శని ఆయుష్కారకుడు అవటము, ఈయన కూడా చాలా బలంగా ఉండాలి. అండ్ రవిచంద్రుడు కూడా బలంగా ఉన్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే మనోకారకుడు. కొంతమంది చిన్న చిన్న సమస్యలకి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటి అని మనం చూసినట్లయితే వారి జాతకంలో మనోకారకుడు బలహీనపడి, చంద్రుడు బలహీనపడి చిన్న చిన్న సమస్యలకి, మానసిక సమస్యలకి వారు బాగా బాధపడి జీవితాన్ని ముగించాలనే ఒక నిర్ణయం తీసుకొని వారి జీవితంలో మరణించడం జరుగుతుంటుంది. ఈరోజు జరిగే సూసైడ్లన్నీ కూడా చంద్రుడు రాహుతో ఉన్నవాళ్ళు కానీ, చంద్రుడు శనితో ఉన్నవాళ్ళు కానీ, చంద్రుడు 6, 8, 12 స్థానాలలో ఉన్నవాళ్ళు కానీ, చంద్రుడు బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు కానీ, చంద్రుడు నీచంలో ఉన్నవాళ్ళు కానీ, ఇలా చంద్రశని కాంబినేషన్ ఉన్నప్పుడు కానీ, చంద్రరాహు కాంబినేషన్ ఉన్నప్పుడు కానీ, ఆ నక్షత్రం మీద ఉన్నప్పుడు కానీ, ఇలాంటి సమయాలలో ఆ దశలు జరిగినప్పుడు కానీ, గోచారంలో ఏలినాటి శని వంటివి జరిగినప్పుడు, అష్టమ శని లేదా అర్ధాష్టమ శని జరిగినప్పుడు ఇంకా ఎక్కువగా వీళ్ళు ఏదో మానసిక గురై ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది.